సినిమాకు వేరియేషన్ చూపిస్తూ తన యాక్టింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకుని నేచురల్ స్టార్గా ఎదిగారు నాని. 2023లో నాని సృష్టించిన సునామీ మామూలుది కాదు. అప్పటి వరకు క్లాస్ సినిమాతో ఆకట్టుకున్న నాని తొలిసారి ఫుల్ లెంత్ మాస్ రోల్లో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుకున్నారు. ఇక అదే సినిమాతో డైరెక్టర్గా శ్రీకాంత్ వదిలా ఎంతటి సంచలనం సృష్టించారో కూడా తెలిసిందే. అలాంటి కాంబినేషన్లో మళ్ళీ సినిమా అంటే మామూలుగానే ఆడియన్స్లో మంచి అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ది ప్యారడైజ్ ఫస్ట్ లుక్ టీజర్తోనే అందరినీ కట్టిపడేశారు. మొదటి గ్లిమ్స్తోనే శ్రీకాంత్ వదిలా తన టేకింగ్లో ఎంత మెచ్యూరిటీ ఉందో, నాని ఎంతటి అద్భుతమైన వేరియేషన్ చూపించబోతున్నారో స్పష్టమైపోయింది. ఒక భారీ అంతర్జాతీయ స్థాయి సినిమాకు కావాల్సిన లక్షణాలు అందులో కనిపించాయి. అయితే ది ప్యారడైజ్ కేవలం తెలుగు, తమిళం, హిందీతో ఆగిపోలేదు. హాలీవుడ్, యూరోప్, ఆసియా ప్రతి చోట ఈ సినిమా రిలీజ్ అవ్వాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ స్థాయిలో సినిమా షూటింగ్, మేకింగ్ జరుగుతోంది. అయితే పాన్ వరల్డ్ స్థాయికి ఎదగాలంటే కేవలం కంటెంట్ బాగుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఒక భారీ ఎలిమెంట్ అవసరం. సరిగ్గా ఈ పాయింట్ మీదే నాని, శ్రీకాంత్ వదిలా టీం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే, ది ప్యారడైజ్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కామెడీ స్టార్ అయిన ర్యాన్ రెనాల్డ్స్ను తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. డెడ్పూల్తో ప్రపంచాన్ని మెప్పించిన ర్యాన్ రెనాల్డ్స్ మన ది ప్యారడైజ్లో కీలక పాత్ర పోషిస్తే ఆ హైప్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఒక రకంగా మన ఇండియన్ సినిమాకు లభించే అరుదైన గౌరవం. ర్యాన్ రెనాల్డ్స్ లాంటి ఒక హాలీవుడ్ నటుడు కేవలం ఒక చిన్న పాత్ర కాకుండా కథను మలుపు తిప్పే ఒక కీ రోల్ పోషిస్తే ఆ సినిమా స్కేల్ ఎంత పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక స్టార్ హీరోగా నాని తీసుకుంటున్న ఈ రిస్క్ నిజంగా ప్రశంసించదగింది. ఎందుకంటే హాలీవుడ్ యాక్టర్ను తీసుకురావడం అంటే అది భారీ బడ్జెట్తో కూడుకున్న వ్యవహారం. కానీ మన సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లాలంటే ఇలాంటి బౌండరీ బ్రేకింగ్ అటెంప్ట్స్ తప్పనిసరి. ర్యాన్ రెనాల్డ్స్ లాంటి స్టార్ ఎంట్రీతో ది ప్యారడైజ్ సినిమాకు హాలీవుడ్లో కూడా ప్రీ రిలీజ్ హైప్, బిజినెస్ అమాంతం పెరిగిపోతుంది.